ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ సాక్షాత్తు ఆ కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామితో మాత్రం అస్సలు పెట్టుకోకూడదు అంటారు. ఆయనను ఏమాత్రం కించపరిచినా తక్కువ చేసినా దాని ఫలితం వెంటనే వస్తుంది. అందుకే ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. ఎవరైనా ఆపద ముక్కల వాణ్ణి ఒక మాట అనాలన్నా కూడా 100 సార్లు ఆలోచిస్తారు. వెంకటేశ్వర స్వామి అంటే అంత పవర్ఫుల్. అలాంటి దేవుడి పాటను ఇష్టం వచ్చినట్లు వాడుకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయా చెప్పండి. తాజాగా ఒక తమిళ సినిమా విషయంలో ఏదో జరిగింది. స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటిస్తున్న డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ అనే సినిమాలో ఒక పాట ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ప్రేమానంద్ ఈ సినిమాకు దర్శకుడు. 2014లో వచ్చిన డెవిల్స్ డబుల్ అనే సినిమాకు ఇది సీక్వెల్. పూర్తిగా సినిమా రివ్యూలు రాసే వాళ్ల మీద సెటైర్ వేయడానికి ఈ సినిమా తీశాడు సంతానం. ట్రైలర్లోనే అది క్లియర్గా చూపించాడు. ఈ రోజుల్లో రివ్యూలు ఎంత ఫాస్ట్గా చెబుతున్నారో, ఒకరి అభిప్రాయాన్ని లక్షల మంది మీద ఎలా రుద్దుతున్నారు అనేది చాలా సెటైరికల్గా ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు సంతానం. ట్రైలర్ విడుదలవ్వగానే రెస్పాన్స్ కూడా అదే స్థాయిలో వచ్చింది. రేపు సినిమా బాగోలేకపోతే అప్పుడు నీ రివ్యూ మేం చెప్తామంటున్నారు రివ్యూ రైటర్స్. అయినా కూడా తన సినిమా మీద నమ్మకంతో వాళ్లపైన సెటైర్ వేయడానికి రెడీ అయిపోయాడు సంతానం. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కానీ ఏ సినిమా నుంచి విడుదలైన ఒక పాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దానికి కారణం అందులో శ్రీ వెంకటేశ్వర స్వామిని కించపరిచే పదజాలాలు ఉండడమే. సాక్షాత్తు ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని అవమానించే సాహసం దర్శక నిర్మాతలు చేస్తారా అనుకోవచ్చు. కానీ వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ గోవిందుడి నామం మాత్రం అపవిత్రమైందంటున్నారు భక్తులు. సినిమాలోని ఒక పాటలో భాగంగా గోవిందా గోవిందా అనే పదాలు తరచుగా వినిపించాయి. పైగా ఆ శ్రీనివాసుడు సుప్రభాతంలో వినిపించే పదాలు అవి. గోవిందా గోవిందా అనేది కేవలం ఒక పాట మాత్రమే కాదు, కోట్లాది మందికి ఎమోషన్. అలాంటి పాటలోని పదాలు సినిమా పాటలో వాడాలి అంటే దానికి చాలా బలం ఉండాలి. కానీ సంతానం సినిమాలో హీరో ఎంట్రీ సాంగ్లో ఈ గోవిందా గోవిందా అనే పదాలు వాడేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అనే గోవింద నామాన్ని ఈ పాటలో అలాగే వాడేశారు. అదే ఇప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తుంది. సినిమా కోసం ఆ గోవింద నామాన్ని వాడుకుంటావా? ఇంత కూడా తెలివిలేదా నీకు? దేవుడితో ఆటలేంటి అంటూ సంతానంతో పాటు ఆ సినిమా యూనిట్ అందరికీ అక్షింతలు పడుతున్నాయి. వెంటనే పాటలోని గోవిందా గోవిందా అనే పదాలు తీయకపోతే సినిమా ఎలా విడుదలవుతుందో మేం కూడా చూస్తామంటున్నారు భక్తులు. ఈ పాట మీద హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఆ దేవుడి మీద పాట రాస్తే అది కేవలం దేవుడి పాటే అయ్యుండాలి, అంతేగాని మీ ఇష్టం వచ్చిన పాటల్లో దేవుడి పేరు వాడుకుంటామంటే చూస్తూ ఊరుకోమంటున్నారు హిందువులు. మరి దీని మీద చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమా మే 16న విడుదల కానుంది. మరి ఈ వివాదం నుంచి బయటపడి సంతానం సినిమా అనుకున్న టైంకి వస్తుందా లేదా అనేది ఆ వెంకటేశుడికే తెలియాలి.